హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూద్దాము. అదే సత్తు పరాటా. ఏంటి సత్తు పరాటా అనుకుంటున్నారా? ఇది బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కామన్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక గ్లాస్ గోధుమ పిండి వేసుకున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ 200 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత 2 స్పూన్ల ఆయిల్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకుని చపాతీ పిండిలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఇది వీడియో క్లిప్ చిన్నది మిస్ అయింది. చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో కొన్ని వేపిన శనగలు లేదంటే పుట్నాలు అంటారు కదా, అవి వేసినా సరే వేసుకుని మెత్తని పౌడర్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, సరిపడా సాల్ట్, కొద్దిగా వాము చేతితో నలిపి వేసుకోండి. కొద్దిగా కలోంజి, ఉల్లి విత్తనాలు అంటారు కదా అవి, కొద్దిగా ఊరగాయ, మీ దగ్గర ఏ ఊరగాయ అంటే అది వేసుకోండి, అల్లం పచ్చడి తప్పించి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఆవు నూనెతో ఈ మిశ్రమం మొత్తం మిక్స్ చేయాలి. మీ దగ్గర ఆవు నూనె లేకపోతే మీ దగ్గర ఏ నూనె ఉంటే దాంతో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేశాక నాకు మాయిశ్చర్ బాగా అనిపిస్తుంది, అందుకని ఇంకొంచెం పుట్నాల పొడి వేసాను. ఇది సత్తుపిండి అనమాట. ఇది స్టఫ్ చేసుకోవాలి మనం పరాటాల్లో. ముందుగా కలిపిన ఆటాపిండి చిన్న ముద్ద తీసుకొని ఇలా బౌల్ షేప్లో చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. దీనిలో కొద్దిగా సత్తుపిండి పెట్టుకోండి. సరిపడా సత్తుపిండి పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసి పైనుంచి క్లోజ్ చేయండి. స్టఫింగ్ బయటికి రాకూడదండి, అలా క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరో పిండి ముద్ద తీసుకుని మళ్ళీ బౌల్ షేప్లో చేసుకోండి. దీంట్లో కూడా సరిపడా సత్తుపిండి మిశ్రమం పెట్టుకొని క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు నొక్కుతూ ప్రెస్ చేస్తే క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసిన వాటిని పొడిపిండితో పరాటాల్లో ఒత్తుకోవాలి. పొడిపిండి అద్దుకొని పరాటాల షేప్లో ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈవెన్గా ఒత్తుకోవాలి. అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు ఆన్మాలు కనిపిస్తుంది కదా, ఏం పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు మరో పరాటాను కూడా అలానే ఒత్తుకుందాం. ఒత్తుకుని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఈ పరాటాలు కాల్చుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని పరాటాలు వేసుకొని కాల్చుకోవాలి. కొద్దిగా కాలాక ఆయిల్ వేసుకుని రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా తిప్పుతూ కాల్చుకోండి. ఈ సత్తు పరాటా అనేది ఇక్కడ నార్త్ ఇండియాలో బాగా కామన్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. ఇంకా ఈ సత్తుతో సత్తు పూరి, సత్తు లిట్టి లాంటివి కూడా చేస్తారో అవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నేను సత్తు పరాటా మాత్రమే మీకు చూపించాను. ఈ సత్తు హెల్దీ ఫుడ్గా వాళ్ళు కామన్గా వాడుతూ ఉంటారు. దీన్ని ఏదైనా పికెల్తో కానీ లేదంటే ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. నా దగ్గర అయితే ప్రజెంట్ పండుమిర్చి ఆవకాయ ఉంది, దాంతో సర్వ్ చేశాను. మీ దగ్గర ఏ పికిల్ ఉంటే ఆ పికిల్తో కానీ లేదంటే ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి కొత్త రెసిపీలు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. Follow for more.